పిలిచారనమాట. వాళ్ళు యాక్చువల్లీ మార్నింగే బయలుదేరిపోయారు ఇంట్లో నుంచి. నాకైతే 9 ఫోన్ చేశారు. నేను ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. నేను, మా చెల్లి, మా జున్ను అనమాట. తనైతే పడుకుంది. ఇంకా మేము స్టూడియోకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా నేను పోయే వరకు మా అక్క ఒక్కతే మా పాపతో బాగా కష్టాలు పడుతుందన్నమాట. తనైతే ఉండట్లేదని మా అక్క ఇంకా ఒకతే తనే చూసుకోవడం అలా చేస్తుంది. ఇంకా నేనైతే వచ్చేసాను కదా, మా అక్కకైతే ఇంకేం ప్రాబ్లం ఉండదు. సో ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. మా ఫోటోషూట్ మేము చేస్తుంటే ఇంకా జున్ను చూడండి తన పని తను చేస్తుంది. ఇంకా ఫోటోషూట్ చూసేద్దాం. ఇక నేనైతే సడన్గా పోలీస్ అయిపోయాను అన్నమాట. సో నేను గన్ పట్టేసుకున్నాను అనమాట. నేను స్టూడియోకి పోయి ఆడుకోవడం తప్ప ఏం చేయలేదు. అంటే మా అక్కకి హెల్ప్ చేయడం లాంటివి చాలా చేశాను. చూసేయండి. ఇక్కడ చూసారా, ఎవరి పని వాళ్ళు చేస్తుంటే జున్ను పని జున్ను చేస్తుందన్నమాట. స్టూడియో తన కోసం కూడా కదా. సో తను కూడా బాగా ఆడుకుందన్నమాట. పాపకి డ్రెస్ చేంజ్ చేయడం, ఇంకా సెట్కి తగ్గట్టు డ్రెస్ వేయడం, ఇంకా తన్ని కూర్చోబెట్టడం, తన్ని రెడీ చేయడం అంతా కూడా నేనే చూసుకున్నాను అన్నమాట. ఇంకా మా అక్క శారీతో చాలా ఇబ్బంది పడుతుంది. సో నేను కూడా అలా హెల్ప్ చేశాను అన్నమాట. ఇంకా మిడిల్లో అయితే జున్ను వస్తుంది. జున్ను పట్టుకోవడం చూడండి. జున్నుని దేవుని చూడగానే ఎంత భక్తి వచ్చేసిందో. మొక్కుతూనే ఉంది. వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే ఆ సెట్ని చూసిందో అప్పటి నుంచి ఇంకా జున్ను అయితే మొక్కుతూనే ఉంది. ఇంకా చిన్నపిల్లలు అంతే కదా, దేవుణ్ణి చూడగానే ఇంకా అట్రాక్ట్ అయిపోతారు. ఇంకా ఇక్కడైతే జున్ను అయితే ఇప్పుడు చూసినా పాప దగ్గరే వెళ్తుందన్నమాట సెట్లోకి. ఇంకా తన్ని పట్టుకోవడం, పాపను చూసుకోవడం. ఇక తనైతే సెట్లో అయితే అస్సలు ఉండట్లేదు. ఒకటే వచ్చేస్తుంది, లేచి వచ్చేస్తుంది. మా బావ అయితే చాలా అలసిపోయాడు అనమాట. తన్ని పట్టుకొని కూర్చోబెట్టి తన్ని రెడీ చేసి నెత్తిపైన ఉన్న టోప పీకేస్తుంది. ఇంకా చేతిలో ఉన్నది విసిరేస్తుంది. ఇంకా సామాన్లంతా చిందరవందర చేసేస్తుంది. వామ్మో, ఏం పిల్లరా బాబు, చాలా అలసిపోయినాం మేమైతే. ఇంకా తన్ని అంతా రెడీ చేసి సో ఇంకా లాస్ట్కి అయితే మా ఏడ్చేసింది అనమాట. ఇక మా బావ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళి కాసేపు తనే సంజాయించి అంతా చేసి వచ్చాడు. ఇంకా తనే అన్నమాట మా అక్క వాళ్ళ అత్త కూడా వచ్చిందన్నమాట. మా అక్క వాళ్ళ అత్త, మా బావ, మా అక్క అన్నమాట. ఇంకా మా జున్ను అయితే వచ్చేసింది. మమ్మీ చెల్లి అయితే దిగదు కానీ నన్ను తీయండి అని చెప్పేసి అనుకున్నట్టే మేమైతే తనకి ఫోటోషూట్ కూడా తీసామన్నమాట. అంటే క్యాజువల్గానే తీసాం. ఆ ఫొటోస్ అయితే నేను వీడియో ఎండింగ్లో ఇస్తానన్నమాట. ఎండింగ్ వరకు చూడండి. ఇంకా కాసేపు అయ్యాక ఇంకా తను కూడా చాలా మంచి ఫోటోస్ ఇచ్చింది. ఇంకా అలా చాలాసేపు సతాయించాక ఇంకా లాస్ట్కి అయితే ఇచ్చేసింది. ఎంత సతాయించినా కానీ కెమెరామ్యాన్ అన్న అయితే చాలా ఓపిక్గా తీసాడనమాట. నిజంగా అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఒక్క కిచెన్ సెట్కి తనంతా ఏం సతాయించలేదన్నమాట. ఒక్క కిచెన్ సెట్కి ఇంకా శివుడు థీమ్ చూసారు కదా ఇందాక, ఆ థీమ్కి, ఆ 2 థీమ్కి మాత్రమే చాలా సతాయించిందనమాట. సో ఇంకా ఈ థీమ్ అయిపోయాక మేము ఇంకా నెక్స్ట్ థీమ్కి అయితే రెడీ చేస్తామన్నమాట. ఇంకా ఈ థీమ్లో అయితే కాసేపు అటు ఇటు బాగా సతాయించింది. తను పట్టుకొని మా బావ అయితే ఆ కర్ర ఉంది కదా, రోటి కర్ర, అదైతే నోట్లో వేసుకుంటుంది. పీట అయితే ఎత్తేస్తుంది. ఇంకా సెట్ అంతా పాడు చేసింది అనమాట. ఇంకా తను సరిపోక ఇంకా జున్ను కూడా యాడ్ అవుతుంది తనతో పాటు. జున్ను ఇద్దరు కలిసి సెట్ అంతా గోల చేశారు అసలు. అయినా సరే ఇంకా ఎంతో ఓపికగా కాసేపు వేచుండి వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ అవుతుందో అలా చూసుకొని మేము చాలాసేపు ఇంకా సర్ది వాళ్ళని చాలా తయారు చేసి మరి ఉంచి ఫోటో తీసామన్నమాట. ఇంకా ఇదంతా సెట్ అంతా అయిపోయాక ఇంకా నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ ఉంటుందన్నమాట. ఇంకా నాకు ఫొటోస్ వద్దు ఏమొద్దని చెప్పి సెట్ మీద నుంచి పారిపోతుందన్నమాట. ఇంకా పారిపోతున్న పాపని పట్టుకొని వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి కిచెన్ డ్రెస్ థీమ్ తీసేసి ఇప్పుడు ఫ్రాక్ వేస్తున్నారనమాట. ఈ ఫ్రాక్ అయితే ఏం థీమ్ అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి అన్నమాట.
ఇంకా ఈ రెడ్ కలర్ ఫ్రాక్ అయితే జున్ను ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ అన్నమాట. నేను తనకి ఏమైనా అవసరం వస్తుందేమో, ఇంకా మార్నింగ్ వచ్చేసారు కదా, సంథింగ్ ఏమైనా మర్చిపోయి వచ్చారేమో, తక్కువ డ్రెస్సెస్ వచ్చారేమో అనుకొని ఇంకా ఫ్రాక్ అయితే నేను తీసుకొచ్చేసాను. ఆ ఫ్రాక్ అయితే ఈ థీమ్కి అయితే చాలా బాగా సూట్ అయింది అనమాట. ఇంకా కూర్చున్నట్టే కూర్చుని కిందికి పడిపోతుంది. ఇంకా మిడిల్లో జున్నొకటి తనని డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా అంటే చాలా కథలైందనమాట స్టూడియోస్లో. నిజంగా చెప్పాలంటే మా బావకి హ్యాండ్సప్ అబ్బా. హ్యాండ్సప్ అంటే హ్యాండ్సప్ అసలు ఎంత చూసారంటే అసలు. ఇక ఇక్కడైతే నేను సడన్గా రుద్రమదేవి అయిపోయినామంట. ఎందుకంటే కరెంట్ పోయింది సెట్లో కరెంట్ పోయింది, షూట్ ఆగిపోయింది. ఆ టైంలో మా అక్క పాప కూడా పడుకుండిపోయింది. ఇంకేం చేద్దాం, ఏం చేయాలో తెలియక ఈ సెట్లో ఆడుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా సెట్లో ఏమేమైతే థీమ్స్ ఉంటాయో అవన్నీ నేను తిరిగి చూపించాను అనడం అనకంటే ఆడుకున్నాను అనడం బెటర్ అన్నమాట. ఎందుకంటే నేను నిజంగానే ఆడుకున్నాను ఆ సెట్స్తోని. చాలా క్యూట్గా చిన్నగా ఎంత బాగున్నాయో అసలు. చాలా ఆడుకోవాలనిపించింది నాకైతే. ఇంకా ఫోటోషూట్ పాపకైతే ఇంకా ఈ థీమ్స్ మీద జున్నుకు కూడా నేను చాలా ఫొటోస్ తీసాను అన్నమాట. అవైతే ఎండింగ్లో ఇస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా నేను అన్ని థీమ్స్ ఎవ్రీ థీమ్ అన్నమాట. అందులో ఎన్ని థీమ్స్ ఉన్నాయో అన్ని థీమ్స్ మినిమం ఉన్నాయి. ఒక 10-15 వరకు ఉన్నాయండి నిజంగా. డాక్టరు, జడ్జ్, మ్యూజిక్ డ్రమ్ము, పియానో థీమ్, ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్ థీమ్, చాలా ఇంకా కుకింగ్ థీమ్, బీచ్ థీమ్, అదే గోవా బీచ్ థీమ్. ఇంకా దాని మీద అయితే ఒక శాంపిల్కి పడుకోబెట్టి చూసామన్నమాట. తను లేచింది, తన్ని పడుకోబెట్టి ఒక శాంపిల్కి చూసామన్నమాట. తను ఉండిపోతుంది, ఇంకా ఏం ఎడవట్లేదు, ఉంటుంది. ఏ పోజ్ అంటే ఆ పోజ్ ఉంటుంది చూడండి. నిజంగా బీచ్కి వచ్చినట్టు ఎలా ఫీల్ అయిపోతుందో అసలు. ఇంకా జున్ను కూడా అంతే. జున్ను కూడా సేమ్ ఇలాగే ఫీల్ అయిపోతుంది వచ్చేసి సీసాలు పట్టుకొని. ఇంకా ఇదొక థీమ్ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదే కేక్ కటింగ్ థీమ్ అనమాట. ఈ కేక్ కటింగ్ థీమ్, ఇందులో కేక్ కట్ చేయాలంటే 2000 ఎక్స్ట్రా కట్టాలి అన్నారు. అందుకే మా బావ వద్దనేసారు. మా బావ వద్దేసిన కేక్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తామన్నారు, కానీ వద్దనేసారు మరి ఎందుకు. సో ఇదన్నమాట. సో మా ఫోటోషూట్ అంతా డే మొత్తం ఇలా అయింది. ఈవినింగ్ 4 అయింది. నెక్స్ట్ ఫోటోస్